హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కార్తీక మాసం చివరి రోజున వచ్చే పోలీ పాడ్యమి గురించి తెలుసుకుందాము. పోలీ పాడ్యమి రోజున ఎన్ని ఒత్తులు వెలిగించాలి, పోలీ పాడ్యమి పూజ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనే విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. కార్తీక మాసం నెలంతా ప్రత్యేకమే. అయితే ఉత్తన ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు చాలా ప్రత్యేకం. ఆ తరువాత మళ్ళీ కార్తీక మాసం ఆఖరి రోజైన పోలీ స్వర్గం విశేషమైనది. నవంబర్ 2న ప్రారంభమైన కార్తీక మాసం డిసెంబర్ 1 ఆదివారం అమావాస్యతో ముగుస్తుంది. ఆ మర్నాడు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలీ పాడ్యమి, పోలీ స్వర్గం అంటారండి. పోలీ పాడ్యమి రోజున వేకువజామునే లేచి దీపాలని వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుందండి. కార్తీక మాసంలో నెలంతా దీపాలు వెలిగియలేం కదండి. ఎందుకంటే ఆడవారి అడ్డంకుల వలన ఏ కారణం చేతైనా దీపాలు వెలిగియలేనప్పుడు కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు అమావాస్య. ఆ రోజున దీపాలు వదిలిపెట్టాం కదా. అమావాస్య మరుసటి రోజు మార్గశిర పాడ్యమి, పోలీ పాడ్యమి. ఆ రోజున 33 ఒత్తులతో ఒక వత్తిని చేసి వెలిగించి నీటిలో వదిలిపెడితే కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించినంత ఫలితం లభిస్తుందండి. కొద్దిగా పత్తిని తీసుకొని గింజలు లేకుండా గింజలన్నీ తీసేసి పత్తిని శుభ్రం చేసుకొని ఇక మనము ఒత్తులు తయారు చేసుకోవాలి. కొద్దిగా పత్తిని తీసుకొని పువ్వొత్తులని తయారు చేయాలి. పువ్వొత్తి అంటే కొంతమంది బుడ్డొత్తులు అంటారండి, కొంతమంది కుంభం ఒత్తి అని కూడా అంటారు. ఈ పువ్వొత్తులను ఎన్ని చేసుకోవాలి అంటే 33 ఒత్తులు చేయాలి. 33 ఒత్తులు ఎందుకు చేసి వెలిగించాలి అంటే కార్తీక మాసం అంతా 30 రోజులు కదండి, అందుకు 30 ఒత్తులు చేయాలి. ఇక 3 ఒత్తులు ఎందుకంటే ఒక వత్తి విఘ్నేశ్వరునికి, 2వ వత్తి గంగమ్మకు, 3వ వత్తి పోలి అమ్మకు, ఇలా అన్నీ కలిపి 33 ఒత్తులు చేసి పోలీ పాడ్యమి రోజు నీటిలో వదిలిపెట్టాలి. ఇలా చేసిన వత్తిని ఆవు నేతిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టి ఒక రోజంతా నానబెట్టి వెలిగిస్తే వత్తి చాలా బాగా వెలుగుతుందండి. మనం 33 ఒత్తులు కలిపి ఒక వత్తిగా వెలిగించి వదిలిపెట్టచ్చు, లేదా మన ఇష్టము. నేనైతే 30 ఒత్తులు కలిపి ఒక వత్తిని చేశాను, మరియు 3 ఒత్తులు సపరేట్గా చేశానండి. ఆ 3 ఒత్తులు విఘ్నేశ్వరునికి, గంగమ్మకు, పోలి అమ్మకు సపరేట్గా వదిలి కార్తీక మాసానికి 30 ఒత్తులు కలిపి ఒక వత్తిని చేశాను కదా, అది వెలిగించి ఆ వత్తిని నీటిలో వదులుతానండి. పోలీ పాడ్యమి రోజున తెల్లవారుజామున లేచి నది స్నానానికి వెళ్తే చాలా మంచిది. నది స్నానానికి వెళ్ళాలి అనుకుంటే ఇంట్లో ఒకసారి స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి ఆ తరువాత నది స్నానానికి వెళ్ళాలి. అలాగే ఆ రోజున షాంపూలు పెట్టకుండా తలస్నానం చేయాలండి. నది స్నానం చేసి నది ఒడ్డునే 33 ఒత్తులతో దీపాన్ని వెలిగించి నదిలో విడిచిపెడితే చాలా మంచిది. కాకపోతే అందరికీ అటువంటి అవకాశం ఉండదు కాబట్టి అటువంటి అవకాశం లేని వారు ఇంట్లో తులసి కోట దగ్గర కానీ, లేక నక్షత్రాలు కనిపించేటట్లుగా ఆరు బయట కానీ, లేదా ఒకవేళ బావి ఉంటే బావి దగ్గర కానీ, లేదా అస్సలు ఎటువంటి వీలు లేదు అనుకుంటే ఇంట్లో దేవుని మందిరం ముందు కానీ ఈ పూజ చేసుకోవచ్చు. పూజ చేసుకునే దగ్గర చక్కగా పసుపుతో అలికి బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. అంతేకాకుండా ముగ్గు చుట్టుపక్కల గీతలు వేయాలి, అంటే బంధనం వేయాలి. కార్తీక మాసం చివరి రోజు పోలీ పాడ్యమిగా పరిగణిస్తాం కదండి. కార్తీక మాసం చివరి రోజు అంటే అమావాస్య రోజు. కానీ మనం అమావాస్య రోజు నీటిలో దీపాలను విడిచిపెట్టాం కదండి. అందుకే మరుసటి రోజు అయిన మార్గశిర పాడ్యమి రోజున పోలీ పాడ్యమిగా పరిగణిస్తామండి. అలాగే అదే రోజున కార్తీక మాసం చివరి రోజుగా పరిగణిస్తాము. పోలీ పాడ్యమి రోజు వచ్చింది అంటే ప్రతి ఇంట్లో కూడా పోలీ స్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. ఆ రోజున ప్రత్యేకంగా పోలీ తల్లిని తలుచుకుంటూ నీటిలో దీపాలను విడిచిపెడతాం కదండి. అయితే ఈ పోలీ పాడ్యమి రోజున వీలైతే నదీ తీరంలో దీపాలను వదిలిపెట్టడానికి ప్రయత్నించండి. అలా వీలు కానివారు ఇంట్లో తులసి కోట దగ్గర, లేక నక్షత్రాలు కనిపించేటట్టుగా ఆరు బయట కానీ, లేదా ఒకవేళ బావి ఉంటే బావి దగ్గర, అది కూడా అసలు అవకాశం లేదు అనుకుంటే పూజా మందిరంలో దేవుని ముందర నీటిలో దీపాలని వదలవచ్చండి.
ఇంట్లో కానీ తులసి కోట దగ్గర కానీ పూజ చేసుకునేవారు ఇలా పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి పూజకు ఇలా అంతా సిద్ధం చేయాలి. పోలీ పాడ్యమి సోమవారం వచ్చింది కాబట్టి సోమవారం నాడే దీపాలు పూలు ఇవన్నీ తీసేయాలి. ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు మంగళవారము తీయకూడదండి. చాలామంది అమావాస్య వచ్చింది అంటే కార్తీక మాసం అయిపోయింది అని అనుకుంటారండి. అనుకొని నాన్ వెజ్ అవి తింటారు. అలా తినకూడదు. పోలీ పాడ్యమి రోజున కూడా మనకి కార్తీక మాసంతోనే సమానమండి. ఇలా ముగ్గు అంతా వేసుకొని ఇక మనం దీపాలు వదిలిపెట్టడానికి ఇలా ఏదైనా ఒక స్టీల్ బేషన్ లేదా ఇలా స్తంభాన్ని తీసుకొని వీటికన్నా ఇత్తడి స్తంభాన్ని బేషన్ ఉంటే ఇంకా చాలా మంచిదండి. అది తీసుకోవచ్చు. మా దగ్గర అది లేదు కాబట్టి ఇలా స్టీల్ స్తంభాన్ని తీసుకొని అందులో గంగమ్మను తలుచుకుంటూ మంచినీళ్లు పోసుకోవాలి. తర్వాత బేషన్కి ఇలా అంతా పసుపు రాసి బొట్లు పెట్టాలి. అంటే ఇలా ఎందుకు చేయాలి అంటే మనం గంగమ్మ తల్లికి పూజ చేసినట్టుగా భావిస్తూ అలంకరించుకోవాలండి. ఈ పోలీ పాడ్యమి రోజున పూజ చేస్తే కార్తీక మాసం నెలంతా పూజ చేసినంత ఫలితం లభిస్తుందండి. గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, గంధం, పూలు, అక్షింతలు సమర్పించాలి. మనం నదీ తీరంలో పూజ చేసినా కూడా గంగమ్మకు పసుపు, కుంకుమ, గంధము, పూలు, అక్షింతలు సమర్పించి దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెట్టాలండి. పోలీ పాడ్యమి రోజున ఒక్కరోజు నదీ స్నానం ఆచరించిన కార్తీక మాసమంతా నదీ స్నానం ఆచరించినంత ఫలితం లభిస్తుందండి. మనం ఈ దీపాలను తెల్లవారుజామునే వదిలిపెడతాం కాబట్టి ముందు రోజే అరటి డొప్పలు సిద్ధం చేసుకోవాలి. అరటి డొప్పలు దొరకని వాళ్ళు పేపర్ ప్లేట్లో కానీ థర్మాకోల్ పైన కానీ లేదా రాగి ఆకు పైన ఈ దీపాన్ని వదలవచ్చండి. మనం దేనిలో అయితే దీపాన్ని వదిలిపెట్టాలి అనుకుంటామో దానికి గంధము, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి. మనం ఎన్నైతే దీపాలను వదిలిపెట్టాలని రెడీ చేసుకుంటామో అన్ని ప్లేట్లని ఇలా బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. నేనైతే 30 ఒత్తులు సపరేటుగా నీటిలో వదిలిపెడుతున్నానండి. ఇంకా 3 ఒత్తులు ఒక్కో ఒత్తి చొప్పున సపరేట్గా వదులుతున్నాను. ఎందుకంటే మొదటి ఒక ఒత్తి విఘ్నేశ్వరునికి, రెండో ఒత్తి గంగమ్మకు, మూడో ఒత్తి పోలి అమ్మకు, ఇక 30 ఒత్తులు కలిపి ఒక ఒత్తు చేశాను కదండి. ఆ ఒత్తి కార్తీక మాసం నెల అంతటికి ఇలా గంగమ్మ ముందర పూజకంతా సిద్ధం చేసుకోవాలి. ఇక 30 ఒత్తులతో కలిపి ఒక ఒత్తి చేశాను కదండి. ఆ ఒత్తిని పెడుతున్నానండి. మనం ఈ ఒత్తి పెట్టే ముందర ఒత్తికి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. కాస్త మనం నూనె అనేది పిండి ఒత్తి పెట్టుకొని పూజ చేసుకోవాలి. లేదంటే నూనె ఎక్కువయ్యి నీటిలో మునిగిపోతుంది. ఇక పక్కన 3 దీపాలని చెప్పాను కదండి. ఇలా అలంకరించుకుంటున్నాను. ఒకటి గణపతికి, మరొకటి గంగమ్మకి, 3వ ఒత్తి పోలి అమ్మకి, 30 ఒత్తులు కార్తీక మాసం నెలంతటికి. ఇలా 4 ఒత్తులు ఇలా రెడీ చేసుకున్నానండి. ఇక ప్రసాదంగా మీకు వీలైతే వడపప్పు లేదా అన్నంతో చేసిన పరవాన్నము, అది వీలు కాకపోతే బెల్లం పెట్టి నైవేద్యం పెట్టవచ్చండి. దీపాలను పూలతో అలంకరించి దీపాలు వెలిగించి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి పూజ చేయాలి. మనం ఈ దీపాలు అగ్గిపెట్టెతో వెలిగించకూడదండి. ఏకహారతితో వెలిగించాలి. ఏ పని చేసినా మొదట విఘ్నేశ్వరుణ్ణి తలుచుకోవాలి కాబట్టి ముందుగా మనం దీపాన్ని వెలిగించాల్సిన దీపము విఘ్నేశ్వరునికి అనుకున్న దీపము వెలిగించాలి ముందుగా. ఆ తర్వాత గంగమ్మకి అనుకున్న దీపాన్ని వెలిగించాలి అండి. ఆ తర్వాత పోలి అమ్మకు అనుకున్న దీపాన్ని వెలిగించి చివరన 30 ఒత్తులతో చేసిన ఒత్తిని కార్తీక మాసం నెలంతా భావించి ఆ దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించాక దీపానికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసి అగరబత్తులు వెలిగించి ధూపం వేయాలి. తరువాత హారతిచ్చి గంగమ్మకు హారతి నైవేద్యం చూపించాలి. ఆ తరువాత దీపాలను నీటిలో వదిలిపెట్టాలి. ముందుగా విఘ్నేశ్వరునికి అనుకున్న దీపం ఆ విఘ్నేశ్వరుని తలుచుకొని నీటిలో వదిలిపెట్టాలి. ఆ తరువాత గంగమ్మకు అనుకున్న దీపాన్ని నీటిలో విడిచిపెట్టాలి. ఆ తరువాత పోలి అమ్మకు వెలిగించిన దీపాన్ని నీటిలో వదిలిపెట్టాలి. ఆ తర్వాత మనం 30 ఒత్తులతో తయారు చేసిన దీపాన్ని వెలిగించి నీటిలో వదిలిపెట్టాలి. ఆ తరువాత పోలి స్వర్గం
కథ విని అక్షింతలు తలపైన వేసుకుంటే పూజ పూర్తవుతుంది. ఆ పోలి స్వర్గం కథ ఏమిటో ఇప్పుడు నేను చెప్తానండి. కార్తీక పురాణంలో ఓ కథ ఉంది. పూర్వం ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో 5గురు కోడన్లు ఉండేవారు. వారిలో చిన్న కోడలే పోలి. ఆమెకు దైవభక్తి ఎక్కువ. కానీ ఆ దైవభక్తే శాపంగా మారింది. అత్తగారి ఆగ్రహానికి కారణమయ్యింది. చిన్న కోడలి భక్తిని చూసి ఓర్వలేని అత్త తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించి అందుకే పోలిని ఏ పూజలు, నోములు, వ్రతాలు చేయనిచ్చేది కాదు. తనను అనుసరించే మిగిలిన కోడన్లతో అన్ని పూజలు చేయించేది. కార్తీక మాసం రానే వచ్చింది. నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలికి అప్పగించి మిగిలిన కోడన్లను తీసుకొని నదీ తీరానికి వెళ్లి స్నానమాచరించి దీపాలు వెలిగించి వచ్చేది. అత్తగారు అస్సలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి ఒత్తి చేసుకొని వెన్నెను రాసి దీపం వెలిగించేది. నదికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేది. ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించింది. కార్తీక అమావాస్య తర్వాత పాడ్యమి రోజు కూడా ఎప్పటిలా ఇంట్లో పనులు పూర్తి చేసుకొని దీపం పెట్టింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలిని చూసి దేవతలు దిగివచ్చారు. ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. నదికి వెళ్లి వచ్చిన అత్తగారు తోడికోడన్లు పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు. కానీ దేవతలు పోలిని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాము కూడా వెళ్లాలన్న పట్టుదలతో పోలి కాళ్ళు పట్టుకొని వేలాడారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. స్వర్గానికి వచ్చేంత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని చెప్పారు దేవతలు. కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి నీటిలో విడిచి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని విశ్వాసం. ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పాడ్యమి రోజు కనీసం 30 ఒత్తులు వెలిగించి ఇలా పూజ చేసుకుంటే నెల రోజులు దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది. ఇక ఇప్పుడు అక్షంతలు తలపైన చల్లుకొని ఆ దామోదరుణ్ణి అలాగే పోలి అమ్మని, గంగమ్మని ప్రార్థించుకోవాలి. ఇక ఈ పూజ పూర్తయినట్టే అండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.